నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. శుక్రవారం నుండి అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు నిర్వహణ. అమరావతి పునర్నిర్మాణమే ధ్యేయం. రాయపూడిలో సీఎం ప్రెస్ మీట్. చిరస్మరణీయులు రామోజీరావు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నివాళి. సముద్ర తీరం కవిత శీర్షికలో చొక్కర భావజాలం. అమరావతి పునర్నిర్మాణం కోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతిలో గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన పనులను పరిశీలించేందుకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా తొలుతగా ప్రజావేదిక మరియు ఉద్దండ్రాయనిపాలెం గ్రామంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశమును, రాయపూడి ఎమ్మెల్యే క్వార్టర్స్, గ్రూప్ 4 ఉద్యోగుల బిల్డింగ్స్, ఇంకా సిఆర్డీఏ కార్యాలయంను పరిశీలించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ నరేంద్ర కుమార్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికీ ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను. అదే సమయంలో పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే, నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 కూడా మనం ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. హేతుబద్ధత లేదని పోరాడాం. అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం. ఆ సందర్భంలో ఒక ఆర్థిక నగరమైనటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళుతుంది కాబట్టి మళ్లీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని, ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ 2 కూడా విభజన చట్టంలోనే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఒక పక్క పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా, అమరావతికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అయితే ఈరోజు మనం చూస్తా ఉంటే 2 కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలను ఓటే నేను కోరుతున్నా. ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు, ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. చరిత్రలో నేను 45 సంవత్సరాలుగా చూశాను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే 1 సైడెడ్ గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు, ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజల ముందుకు వచ్చారు. 95,000 మెజారిటీ ఒక నియోజకవర్గంలో, 11 సీట్లు కూడా రాలా వీళ్లకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో. దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే
వేరే తార్కాణం అవసరం లేదు. కానీ మమ్మల్ని గెలిపించారు. అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు. ఆ విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం గాని అమరావతి గాని వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. రెండోది పోలవరం గాని పూర్తి చేసుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. దాన్ని పూర్తి చేస్తే మనం గాని కొంత నదుల అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది. హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలుంటాయి. మొన్నే పోలవరం పోయొచ్చాను. నా ఆవేదన చెప్పాను. కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను. ఇంకొక పక్క నేరుగా ఫిజికల్గా 40, 42, 31 సార్లు వెళ్ళాను. కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలన్న 4-5 సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల, ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అది నేను మొన్నే మాట్లాడాను, మళ్ళీ నేను మాట్లాడతాను. ఈరోజు అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు. నేను నేరుగా ప్రజావేదిక దగ్గర వెళ్ళాను. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు. ప్రజావేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు. అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను. ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు, అక్కడ మీరు చూస్తే ఒక బాధ, ఆవేదన. 1631 రోజులు మీరు ఆందోళన చేయడం ఒక ఎత్తైతే, ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాల్ని, అక్కడుండే దేవాలయాలు గాని, మసీదులు గాని, చర్చిలు గాని, ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పవిత్రమైన మట్టిని ఇక్కడికి తీసుకొచ్చారు. దేశంలో ఉండే అన్ని దేవాలయాలు, ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు, అన్ని దిక్కల్లా ప్రార్థనలు చేశాం. దేశంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు, త్యాగమూర్తుల గ్రామం నుంచి కూడా పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ దగ్గర మట్టిని, పార్లమెంట్ సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈ రోజు మనల్ని కాపాడిందని. మీకు తెలుసా సిఆర్డీఏ కొత్త కమిషనర్ ఎవరు? సమాధానం, సిఆర్డీఏ కొత్త కమిషనర్ కాటమనేని భాస్కర్. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఈనాడు అధినేత రామోజీరావు సంస్మరణ సభ పెదవడ్లపూడిలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రాతూరు నాగభూషణం, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ లావు, జెడ్పీ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం మాట్లాడారు. అందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి రామోజీరావు గారు. అటువంటి వ్యక్తి ఒక దాంట్లో కాదు, ఒక మీడియా సంబంధించిన అన్నింటిలో కూడా ఆయన ఏదో విధంగా ప్రజలకి మంచి చేసేదానికి ముందుండి నడిపించిన వ్యక్తి ఆయన. విలువలతో కూడా ఏదో వ్యాపారం అంటే వ్యాపారం చేయొచ్చు, వ్యాపారం అనే కాకుండా విలువలతో కూడా ఒక సిస్టమేటిక్గా చేసుకొని సిస్టమ్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా దిక్సూచిగా ఉన్న వ్యక్తి రామోజీరావు గారు. ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన స్ఫూర్తిని అందరం కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన పేరు మీద అన్నదాన కార్యక్రమం చేస్తున్న నాగభూషణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. చాలామంది దగ్గర వారు, బంధువులు ఎవరో అయితే చేస్తారు, ఎటువంటి బంధుత్వం లేదా కేవలం అభిమానంతో ఈరోజు నాగభూషణ గారు ఈ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున పెదవడ్లపూడి మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో రామోజీరావు గారు చనిపోయిన సందర్భంగా పేదలకు అన్నదానం, అదేవిధంగా గోవులకి వాటికి కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. భారతదేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మహోన్నతమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. పేపర్ పెట్టిన దగ్గర నుంచి పేదవాడికి పేపర్ ఎలా వెళ్ళాలి, న్యూస్ ఎలా వెళ్ళాలి, ఛానల్ పెట్టినా కూడా అది కూడా స్వచ్ఛమైనటువంటి, ఒక అబద్ధాలు లేనటువంటి, న్యాయపరమైనటువంటి వార్తలు అందించే సంస్థ ఈనాడు. అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ పెట్టిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ చిట్ ఫండ్ మీద కంపెనీ మీద కంప్లైంట్ చేయలేదు. కానీ కొంతమంది వ్యక్తులు అసూయతో ఆయన మీద ఎన్నో ఇబ్బందులు గురి చేసినా ప్రజలందరూ కూడా ఆయన వెనకమాలు ఉండి ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు రామోజీ ఫిలిం సిటీ కానీ ఏ కార్యక్రమం అయినా తీసుకోండి, పచ్చళ్ళు కానీ ఒక పేదవాడికి లేదా మధ్యతరగతి వాడికి ఉపయోగపడే పనులన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. ఈ రోజున వారి కోడలైనటువంటి, వారి అబ్బాయి అయినటువంటి కిరణ్ గారు కానీ, శైలజ గారు కానీ, మరి అందరూ కూడా అంత పెద్ద ఆర్గనైజేషన్ని భుజస్కంధాల మీద తీసుకొని ఆయన ఇచ్చిన బాటలో బాగా నడపగలుగుతారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వారికి కూడా చాలా ఓపిక ఆయన దగ్గర నేర్చుకున్నారు. గురువులాగా ఆయన, శిష్యులుగా ఆయనకి శైలజ కిరణ్ గారికి నేర్పడం జరిగింది. అటువంటి ఈ ఆర్గనైజేషను ఇంకా భారతదేశం మొత్తం కూడా వ్యాప్తి చెంది ఆయన పేరును అందరం కూడా నిలపాలని మేమందరం కూడా ఈనాడు గ్రూపు, అదేవిధంగా మార్గదర్శి గ్రూప్స్కి మేమందరం కూడా మా సపోర్ట్ వెళ్ళవేళలా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో రామోజీరావు గారు తెలియలేని మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారు కానీ ఏ పార్టీ వాళ్ళు అయినా సరే, అన్ని పార్టీల వాళ్ళు, కమ్యూనిస్టులతో సహా అందరూ కూడా ఆయన్ని అభిమానించే వ్యక్తులు ఉన్నారు. అటువంటిది ఆయన చనిపోవడం మనకు ఎంతో లోటు. అయినా కూడా వారికి ఆత్మకు శాంతి జరగాలని చెప్పి ఈ రోజున లావు కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఈ పెదవాడ్లపూడిలో ఉన్నటువంటి రామోజీరావు గారు ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ గారు రావటం, ఆయన కూడా అన్నదాన కార్యక్రమంలో ఈ మరి దశదిన కర్మ భాగంలో కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీద కూడా మేము చేయడం జరిగింది. తప్పకుండా వారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సముద్ర తీరాన్ని చూస్తే భావుకులకు మనసు ఆహ్లాదంగా తయారవుతుంది. ఈ క్రమంలోనే చుక్కర తాతారావు అందించిన భావజాలాన్ని నేటి కవితా శీర్షికలో అల్లక తాతారావు గళం ద్వారా ఆస్వాదిద్దామా? నల్లని దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నట్టుంది థాయిలాండ్ సముద్రం. తారలు నేలకు దిగినట్టు తీరమంతా విదేశీ పర్యాటకులే. ఎటు చూసినా వాళ్ల మొహాల్లో దరహాసం తప్ప మరో దృశ్యం కనపడదు. వేలాది మైళ్ళు దాటి సముద్రాన్ని ముద్దాడడం కోసమే వాళ్ళు పతంగ్ బీచ్కి వస్తారు. వేలాది మైళ్ళు దాటి సముద్రాన్ని ముద్దాడటం కోసమే వాళ్ళు పతంగ్ బీచ్కి వస్తారు. తీరంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు వెన్నెల తివాచి మీద నడిచినట్టుంటుంది. సముద్రాన్ని తాకాలనే తపన తీరంలో చేరగానే వాళ్ళల్లో కనిపిస్తుంది. మనుషులు విగ్రహాలుగా మారి కళ్ళల్లో ఆనందాన్ని సముద్రంలోకి విసిరేస్తారు. మనుషులు విగ్రహాలుగా మారి కళ్ళల్లోని ఆనందాన్ని సముద్రంలోకి విసిరేస్తారు.
సముద్రం మీద పాదాలు మోపి అలల్లో తేలుతుంటారు. రంగురంగుల గాలిపటాల్లా నింగికెగురుతుంటే ప్యారాచూట్లు వాళ్ళకి గొడుగు పడతాయి. స్పీడు బోట్లలో వాళ్ళు తారాజువ్వల్లా దూసుకుపోతుంటే సెల్ ఫోను వాళ్ళ ఆనందాల్ని ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంది. అన్ని రంగుల దేహాలన్నీ ఒకచోట చేరి నింగి నేలకు నిచ్చెన వేస్తాయి. ఒక్కో రాత్రి ఒక్కో సముద్రాన్ని చూసినట్టు కలలన్నీ అలల మీద మోస్తుంటారు. ఆ రాత్రి కోసం వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పగలంతా కలలు కంటుంటారు. చిన్న చిన్న లేత అలలు శరీరాల్ని తాకినప్పుడు మెత్తని పూల పానుపు గుర్తొస్తుంది. ఆ తీరానికి పగలు రాత్రి తేడా తెలియదు. తీరం పొడవునా తీర్థంలా ఒకటే జనసందోహం. నల్లని సముద్రపు అంచు మీద తెల్లటి మేఘాలు దూదిపింజల్లా తేలిపోతాయి. చంద్రునికైనా విశ్రాంతి ఉంటుంది. థాయిలాండ్ సముద్ర తీరం అవిశ్రాంతంగా జనంతో కలకలలాడుతుంది. విదేశీ పర్యాటకుల కోసం ఆ తీరం తన రెండు చేతులు ఎప్పుడూ చాచే ఉంటుంది. జనానికి ఊరటనిచ్చే తీరం, జనంలో కలిసిపోయే తీరం. వచ్చేవాళ్లకు చల్లని ఊపిరి పోస్తుంది. మనుషుల చుట్టూ వేలాడే పడవలా ఉంది పతంగ్ బీచ్. ఆ పడవ మనుషులతో తీరమంతా ప్రవహిస్తూనే ఉంది. ఈనాటి మంచి మాట. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే కానీ అన్ని వేళలా మౌనంగా ఉండటం సరైన వైఖరి కాదు. స్వామి వివేకానంద. దుగ్గిరాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు దుగ్గిరాల సమాచారంలో. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుగ్గిరాల రైలుపేటలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంటీన్ వద్ద కేకులు కట్ చేసి వేడుకలు నిర్వహించారు. తదుపరి ప్రత్యేక పదార్థాలతో నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దె శ్రీనివాస్, పర్వతనేని హర్ష, నక్కా చిరంజీవి, నౌకతోటి రవి, నన్నిపాక ప్రభాకర్, మంచికలపొడి రాజేష్, పేర్లి వంశీ, కంచర్ల గోపాల్, బొజ్జా బాలు యాదవ్, లాలు నాయక్, భీమినేని లింగప్ప కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. ఈరోజు మన ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టి దుగ్గిరాల రైలుపేటలో అన్నా క్యాంటీన్ పెట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారి పుట్టినరోజు. అలాగే దుగ్గిరాల రైలుపేటలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ పెట్టి నేటికి 150వ రోజు. ఈ రెండు మంచి శుభ సందర్భాలు కలిసిన సమయంలో మేము ఈరోజు ప్రజల సమక్షంలో ఇక్కడికి అన్నా క్యాంటీన్కి వచ్చినటువంటి మహిళల చేతే కేక్ కట్ చేయించి స్వీటు, హాటు, సాంబార్ రైసు, కర్డ్ రైసు అందరికీ కూడా వడ్డించడం జరిగింది. మంగళగిరి 11వ వార్డు మూర్తి స్కూల్లో సీఎం ప్రవేశపెట్టిన పుస్తకాలు, బ్యాగ్స్ తదితర వస్తువులు గురువారం పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు ప్రతినిధి, తెలుగు యువత అధికార ప్రతినిధి కారంపూడి రామకృష్ణ, జింకా మల్లేశ్వరరావు, జె శ్రీను, ఎం శంకర్, అవ్వారు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు.
మరి ఈరోజు మంగళగిరి టౌను 11వ వార్డులో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మరి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మరి బుక్స్ కానివ్వండి, చిన్నపిల్లలకి ఈరోజు బ్యాగ్స్ మరి అందించడం జరిగింది. మంగళగిరిలో 11వ వార్డు మూర్తి స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, మంగళగిరిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రిగా ఉండటం మనకి చాలా అదృష్టం. మనకి పిల్లలకి మెరుగైన విద్య అందిస్తారు, అలాగే వసతులు పూర్తిగా కల్పిస్తారు. నారా లోకేష్ గారు మంగళగిరిలో మనకి ఉండటం చాలా అదృష్టం. అదేవిధంగా మంగళగిరి ప్రజలకు కూడా ఎన్నో సేవలు అందిస్తూ పిల్లలకు కూడా అలాగే మీరు పిల్లలందరూ ఒకటే, నేను చెప్పేది ఒకటే, మీరు బాగా చదువుకోండి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెప్పిండి, మన ఊరికి మంచి పేరు తెప్పిండి. ఓకేనా? మంగళగిరి పానకాల రాయుడి శిఖరం పైన గండాల రాయుడికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమావాస్య రోజు ఈ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఘాట్ రోడ్ మార్గంలో వాహనాలకు అడ్డుగా పెరుగుతున్న పిచ్చి చెట్లను నరికించాలని భక్తులు కోరుతున్నారు. మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు జరిగాయి. అధ్యక్షుడు కె జీవన్ సాగర్, మహిళా అధ్యక్షురాలు కె రాధిక, కె పున్నారావు, కె రత్తయ్య, గౌలి సాంబశివరావు, బి రామారావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున మన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయయాత్ర అని దేశ ప్రజల మాన ప్రాణాలను కాపాడడానికి, దేశ ప్రగతికి, దేశ అభ్యున్నతకు, ముక్కలైపోయిన దేశం మొత్తం ఒకటే అని, హెచ్చుతగ్గులు లేవు, కులమతాలు లేవు, మనమందరం భారతీయులమని చాటి చెప్పే ఒక ఘనమైన మంచి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడ్డందుకు గాను, ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు గాను మాకు చాలా సంతోషంగా ఉంది. మన దేశ ప్రయోజనాల రీత్యా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడానికి నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారి సహకారం ఎంతో అవసరం. అయితే ముందుగా చంద్రబాబు నాయుడు గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తు అయితే కానీ మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే విధంగా రాహుల్ గాంధీ గారికి కేంద్రంలో మద్దతు తెలిపితే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఉపాధి, పన్ను రాయితీలు, యువతకు ఉద్యోగాలు, పోలవరం లాంటి ఎన్నో ప్రాజెక్టులు పూర్తయ్యి మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కేంద్రంతో బీజేపీతో ఉన్న ఎలివెన్స్గా ఉన్న ఆ యొక్క ఎలివెన్స్ని మరచి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాము. ఈరోజున్న బీజేపీ గవర్నమెంటు ఆ రోజుల్లో ఏముంది, కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, అది భూస్థాపన అవ్వబోతుంది. 300 పైసలకు సీట్లకు వచ్చింది, ఇది 240కి వచ్చింది. మేము 235కి వెళ్ళిపోయాం మేము ఇండియా కోటలో. మా కాంగ్రెస్ పార్టీ వల్ల మేము సీట్లు కొంతమందికి ఎవరికేం కావాలనేది కూడా ఇబ్బందులు పడకుండా రాహుల్ గాంధీ అందరికీ, అన్ని వర్గాలకి, అన్ని పార్టీలకి ఇండియా కూటమి ఒక భావంతో తీసుకొచ్చి వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ సీట్లు కావాలంటే కూడా వాటికి అంగీకరించి ఇవాళ పక్క పార్టీలను కూడా బలోపేతం చేయగలిగిన రాహుల్ గాంధీ, పరిపాలన చేయాలంటే రాహుల్ గాంధీ లాంటి వాడు కావాలని చెప్పి వెంకయ్య నాయుడు, అదే ఎల్కే అద్వానీ కూడా రాహుల్ గాంధీ కరెక్టు, నీతిమంతుడు, రాహుల్ గాంధీ నాయకుడు లాంటివాడు కావాలని మాట్లాడటం జరిగింది. మంగళగిరి టౌన్లోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో బడిబాట కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రం నందు అంగన్వాడీ బడిబాట కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం కుపురావు కాలనీ భార్గవపేట అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ బడిబాట కార్యక్రమం జరిగింది.
మంగళగిరి మున్సిపాలిటీ సూపర్వైజర్ పి రత్నకుమారి ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 3 సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో జాయిన్ చేయించాలని, పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తారని, అలాగే 3 సంవత్సరాలు మరియు 4 సంవత్సరాల పిల్లలకు PP1, PP2 ద్వారా ఇంగ్లీష్ మీడియం విద్యను చెప్పడం జరుగుతోందని, అలాగే ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తారని, గర్భిణీ బాలింతలను అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించుకోవాలని, వారికి ఇచ్చే ఆహార పదార్థాల గురించి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్, తల్లులు, ఏరియాలోని పెద్దలు పాల్గొన్నారు. పిల్లలు ప్లకార్డ్స్తో ర్యాలీ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు కార్యక్రమాలు మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో సీఎం సతీమణి నారా భువనమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మంగళగిరి తెలుగు మహిళా సభ్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవలు అందిస్తూ పేదవారికి అండగా ఉంటూ ముందుకు సాగుతున్న భువనమ్మ ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు అన్యం కుసుమ ఆధ్వర్యంలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి తెలుగు మహిళలు భువనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు అన్యం కుసుమ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, మాజీ కౌన్సిలర్ కాటాబత్తుల నిర్మల, తెలుగు మహిళలు భాగ్యలక్ష్మి, పి మాలిక, ఆదిలక్ష్మి, పద్మ, పలువురు తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంగళగిరి కాన్స్టెన్సీలో అన్ని చోట్ల కూడా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అయితే నారా భువనేశ్వరి గారు పార్టీ కోసం ఎంతో కృషి చేసి మరి పార్టీ క్యారెక్టర్ని కాపాడుకుంటూ మహిళలందరికీ కూడా అండదండలుగా ఉంటూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకురావడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ఆవిడ ఎంతో అహర్నిశలు కృషి చేసి అత్యంత మెజార్టీతో తెలుగుదేశం పార్టీని ఆధిక్యతలో తేవడానికి చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంగా ప్రతి ఒక్క విషయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి సపోర్ట్ చేస్తూ నారా భువనేశ్వరి గారు అందించిన సేవలు ఎనులేని అని మేమందరం కూడా కొనియాడుతున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసినప్పుడు భువనేశ్వరి గారు ఎటువంటి మనస్తాపన చెందకుండా, వెనకడిగి వేయకుండా మరి తన వంతు పాత్రలో ముందుకు వచ్చి మరి నేనున్నాను అంటూ ఒక పక్క భర్తకి, ఇంకొక పక్క కొడుక్కి, తన కోడలికి కూడా అండదండలుగా ఉంటూ పార్టీని బలోపేతం చేసి కష్టకాలంలో మరి ఎంతో ధైర్యశాలిగా ముందుకు వచ్చి తను నిలబడిన తీరును చూస్తుంటే ప్రతి ఒక్క మహిళకి కూడా ఆవిడ ఇన్స్పైరింగు. అలాగే ఎన్నో మంది కోట్ల మహిళలకు ఆవిడ ఆదర్శప్రాయంగా నిలబడింది. అందులో భాగంగా మరి ఐటీ సంస్థల కానించి హైదరాబాద్లో ఐటీ సంస్థల ఉద్యోగుల కానించి బయటకు వచ్చి మేమంతా కూడా మహిళలందరం కూడా నిరాహార దీక్షలు చేసి మరి భువనేశ్వరి గారికి సపోర్ట్ చేసి మేమందరం కూడా ఆవిడకి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే రాజమండ్రిలో కూడా ఆవిడ వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారిని చూసి పరామర్శించి మేమున్నాము వెనకాలని చెప్పేసేసి క్యాడర్ని బలోపేతం చేస్తూ మరి ముందంజ వేస్తూ తన తెలుగుదేశం పార్టీని, మనందరి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువచ్చిన రీతి చూస్తుంటే మాకెంతో గర్వకారణంగా ఉంది ఈ రోజున. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఎంతోమంది విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించి ఉన్నత విద్యలు నేర్పించి మొన్న రీసెంట్గా కూడా రాష్ట్ర స్థాయిలో మరి ఒక అమ్మాయికి మరి అవార్డు వచ్చటం జరిగింది, సెకండ్ ర్యాంక్ వచ్చడం జరిగింది. అదంతా కూడా భువనేశ్వరి గారి ఘనత అని చెప్పుకోవచ్చు. ఆవిడ ఎనలేని సేవలు అందించిన తీరును బట్టి ఆవిడికి కృతజ్ఞతలతో మేము మహిళలందరం కూడా మరి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. అలాగే ఇంతెంతై ఒటిడింతై అని మరిన్న
ఉన్నత పదవులతో మరి ఆవిడ ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదగాలని మేమందరం కూడా ఆవిడికి అండదండలుగా ఉంటూ ఆవిడ వెనకాలే మేమందరం నడుస్తామని తెలియజేస్తున్నాము. మరొకసారి భువనేశ్వరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తూ నిండు నూరేళ్లు భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బ్రాహ్మణి గారి కుటుంబం మొత్తం పూర్ణ ఆయుష్ తోటి ఉండాలని చెప్పేసి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మహిళలందరం కోరుకోవడం జరిగింది. ఈరోజు తాడేపల్లి పట్టణ కార్యాలయంలో అన్నం కుసుమ గారి ఆధ్వర్యంలో నారా భువనేశ్వరం గారి పుట్టినరోజు కార్యక్రమం జరిగింది. ఆవిడ నిండు ఆరోగ్యంతో ఉండాలని, ఎన్నో కష్టాల నుంచి ఆవిడ ఎన్ని సమస్యలు వచ్చినా ఆవిడ నిలదొక్కొని ఉన్న ఆవిడకి నిండు నూరేళ్ళ ఆయుష్ని ఇచ్చి ఆ దేవుడు ఇంకా మంచి ఆయుష్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే థ్యాంక్ యూ. కార్యాలయంలో మహిళా అధ్యక్షురాలు అన్నం కుసుమ గారి ఆధ్వర్యంలో నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు మహిళలందరి తరపున, తాడేపల్లి పట్టణ మహిళలందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తాడేపల్లి కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మహిళలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత మంగళగిరి శ్రీకృష్ణ చైతన్య వృద్ధాశ్రమంలో గురువారం ఓ ధార్మిక కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తమ చిన్నారులు బతుల హర్షవర్ధన్, హన్సిక, కవలలు జన్మదినోత్సవం సందర్భంగా మంగళగిరి నగరంలోని పాత మంగళగిరి శ్రీకృష్ణ చైతన్య వృద్ధాశ్రమంలో వేడుకలు జరుపుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మంగళగిరికి చెందిన బత్తుల చిరంజీవి అన్నారు. గురువారం ఉదయం బత్తుల చిరంజీవి, అనుష దంపతుల చిన్నారుల జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అల్పాహారం అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులతో కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. పెదవడ్లపొడిలోని సత్యసాయి మందిరాన్ని గురువారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. గోశాలని ఇంత ప్రతిష్టతో ఎంతో దీక్షతో ఇక్కడ నడుపుతూ ఇన్ని ఆవుల్ని ఇక్కడ పెంచుతూ, అది అన్నీ కూడా నాటు ఆవులు పెంచుతూ, గిరి ఆవులు పెంచుతూ వాటి నుంచి వచ్చే నెయ్యి కానీ వెన్న కానీ వీటన్నిటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం మన పూర్వ ఆచారం ప్రకారం తీసి 10 మందికి కూడా పంచుతున్న వారందరికీ కూడా, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజుల్లో తెలిసింది అందరికీ, కొద్దిగా నాటు ఆవులు పెంచాలి అంటే పెద్ద ఎకనామిక్గా కొద్దిగా కష్టం, ఖర్చుతో కూడుకున్నది. అయినా కానీ ఎంతో ప్యాషన్తో చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సాయిబాబా ఆశీస్సులు ఈరోజు అనుకోకుండా ఫ్లైట్లో కలవటం, ఇక్కడ రావటం ఈరోజు కుదిరింది. ఆయన ఆశీస్సులు కూడా మనందరిపైన కూడా ఉండాలని, రాష్ట్రం పైన ఉండాలి, రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని, ముఖ్యంగా రైతులపైన ఉండాలని చెప్పి, ఈ సంవత్సరం మంచిగా వర్షాలు పడాలని చెప్పి, రైతులు ఆనందంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.